అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? కొన్నిసార్లు మన ఆశీర్వాదాలు మనం సరిగ్గా స్పందించకపోతే కోల్పోతూ ఉంటాం. దేవుడు మాత్రం ఆశీర్వదిస్తాడు. ఉదయమునే నీ ప్రార్థన ఆలకిస్తాడని కీర్తనలు 5:3. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధమును చేసి కాచి కొందును. దేవుడు మన జీవితంలో ఉదయమున కొన్ని పంపిస్తూ ఉంటాడు మన ప్రార్థన ద్వారా. అలాగే ఎర్లీ మార్నింగ్ విలాప వాక్యంలో మనం చూస్తే కనుక ఉదయమున దేవుని యొక్క మర్సీస్ నూతనంగా ఉంటాయంట. సో దేవుడు కొన్నిసార్లు మనకి ఉదయమునాన్ని సమకూరుస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు మనము స్పందించక తీసుకోం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నిర్గమకాండంలో మనం చూస్తే ఆకాశం నుండి దేవుడు మన్నాని కురిపిస్తాడు. ఆ మన్నా కరెక్ట్ టైంలో మనము కూర్చుకోకపోతే, ఆ మన్నాని కరెక్ట్ టైంలో మనం ఏరుకోకపోతే అది మెల్ట్ అయిపోతుంది, అది కరిగిపోతుంది. ఎండ వచ్చినప్పుడు అది కరిగిపోతుంది. సో ప్రతి ఒక్కరూ ఒక సమయమును దేవుడు ఇస్తాడు. బ్లెస్సింగ్ విషయంలో కూడా దేవుడు ఒక సమయాన్ని దేవుడు ఇస్తాడు. ఆ సమయంలో మనము ఆలస్యం చేసిన, పోనీ నేను లైట్ తీసుకున్నా అది వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు దేవుడు కొంతమందిని ఒక వ్యక్తి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి మనకి ఆశీర్వాదం తీసుకొని వస్తాడు, కానీ ఆ వ్యక్తిని మనం గుర్తించము. కొన్నిసార్లు కొన్ని తలుపులు మన కొరకు దేవుడు తెరుస్తాడు, కానీ ఆ తలుపులు మనం గుర్తించము. కానీ ఈరోజు ఒక్కసారి దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో అది దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నీ జీవితంలో చాలాసార్లు ఇలా జరగవచ్చు. ఒక చిన్న వ్యాపార అవకాశం వస్తే అమ్మో నేను చేయాలా అని భయంతో ఉంటాం. లేక ఎవరైనా వ్యక్తి మనకు సహాయం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం గుర్తించం. ఒక వరాన్ని దేవుడు ప్రసాదిస్తే అది నా వల్ల ఎలా జరుగుతుందని వదిలేస్తాం. ఒక సేవ అవకాశం దేవుడిస్తే ఆ సేవ నా వల్ల కాదని వదిలేస్తాం. దేవుడు కొన్నిసార్లు ఇప్పుడు ప్రార్థించు అన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రభా తర్వాత చేస్తాలే, అలసిపోయానులే అనుకుంటాం. సో కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు త్వరగా ఇచ్చే ఆశీర్వాదాలకు దేవుడు ప్రేరేపణ పుట్టిస్తూ ఉంటాడు. అబ్రహాము కూడా ఉదయం లేచాడు, మోషే, యెహోషువ, అలాగే యేసయ్య కూడా చీకటి ఉన్నప్పుడే లేచి ప్రార్థన చేసుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నారు. సో విన్నారు కదండి, దేవుని అవకాశాలు కోల్పోకండి. హిస్ బ్లెస్సింగ్స్ కమ్ సమ్ టైమ్స్ సీజనల్. ఆ సీజన్లో మీరు పొందుకోవాలని కోరుచున్నారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, కొన్నిసార్లు నీవు మాకు తెరిచిన తలుపులను మేము మర్చిపోతున్నాము, చూడట్లేదు నాయన. కొన్నిసార్లు గుర్తించట్లేదు. నువ్వు ఏ వ్యక్తిని సహాయం కొరకు పంపిస్తున్నావు, ఆ వ్యక్తితో మేము నాయన ప్రభ వారిని గుర్తించక వారితో పొట్లాడి వారిని దూరం చేసుకుంటున్నాము, వరాలను దూరం చేసుకుంటున్నాం. అయ్యా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అయ్యా ఏ ఆశీర్వాదం నువ్వు మాకు ఇస్తున్నావు, ఆశీర్వాద విషయంలో నువ్వు సహాయం చేయమని, అయ్యా నాయన మేము గుర్తించే సహాయం మాకు దయచేయమని, అయ్యా ఈరోజు ఎవరు కూడా ఏ ఆశీర్వాదం కోల్పోకుండా సహాయం చేయమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా వాక్యము. సో డోంట్ మిస్ యువర్ ఆపర్చునిటీస్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడు ఉదయం లేచి నేను ప్రార్థన చేయమంటే చేయండి, ఆ రోజు వచ్చే దీవెనలు మీరు పొందుకుంటాం. సో ఈరోజు కమెంట్లో రాయండి, ఐ విల్ సీక్ ద లార్డ్ ఎర్లీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.